వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ముఖ్యంగా ఎర్ర జెండా ఎక్కడుంటే ప్రజల సమస్యల పైన పోరాటం చేసే అధికారం కోసం కాదు, అణగారిన వర్గాలు కోసం పోరాడే జెండా ఏదైనా ఉందంటే అది ఎర్ర జెండా, అది కమ్యూనిస్ట్ జెండా. ఆ జెండాకు భారతదేశంలో ప్రతి పౌరుడు సల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నంటే మేమందరం ఒక పార్టీలో పోతాం, మాకు ఎమ్మెల్యే కావాలనో లేకపోతే సర్పంచ్ కావాలనో ఎంపీడీసీ కావాలనో జడ్పీసీ కావాలి, వాళ్ళకు ఏది కావాలని ఉండదు. ఆకలి కొన్నోడికి అన్నం పెట్టేంత వరకు వదిలినటువంటి జెండా ఏదంటే సీఎం. కాబట్టి మన హక్కులు సాధించే వరకు పోరాడితే పోయేదేం లేదు, బాధిత సంఖ్యలు తప్ప. కాబట్టి మనందరం కూడా పోరాటం చేసి ఈ మోడీ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదించవలసిన అవసరం ఉంది. ఎందుకు చెప్తానంటే ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నారు, ప్రతి ఒక్కరు మోడీ ఇస్తున్నారు, బజార్లు ఇస్తున్నారు. ఇందులో నేను దేవులాడితే ఒక్కరు కూడా అగ్రవర్ణాలు దొరకలే. ఈ అగ్రవర్ణాలకు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ పోటీ ఉద్యోగాలకు పోటీ పడతారు. కానీ ఈ బజార్ను ఉంచేదానికి ఎందుకు పోటీ పడతారు అగ్రవర్ణాలు? కాబట్టి అనగానే వాళ్ళకి శిక్షణ. అదేవిధంగా ఆయాలు కానీ ఎవరు కానీ ఇప్పుడు ఇంకా అంగన్వాడీలో గుడికి వస్తలేరు అగ్రవర్ణాలు. ఎందుకంటే ఇది సేవ చేసే భావన. ఇది మనం ఒకరిని ముట్టుకోవద్దు, మేము ఎంతసేపైనా పైన ఉండాలి, ఈ మోరీలు తీయాలి అని అంటాం. కాబట్టి మోరీలు తీస్తున్నాం కాబట్టి భారతదేశంలో సంపద ఫస్ట్ ఈ మోరీలు చేసేవాళ్ళకే దక్కాలి, ఈ కార్మికులకే దక్కాలి. ఈ కార్మికుడు అనేటోడు కరోనా వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి భార్యను ముట్టుకోనికే చూడనికే ఎవరు పోలేదు. ఈ ఆయాలు కానీ తర్వాత ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ సిబ్బంది కానీ కరోనా ఇంటికి వెళ్ళి వానికి మందులు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ ఇంటికాడ శుభ్రం చేసి ముగ్గేసింది ఎవరంటే ఈ మున్సిపల్ కార్మికులే.